ఒకటే పొలంలో 32 రకాల పశుగ్రాసాలు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పొలంలో మనకి ధాన్యపు జాతికి సంబంధించినటువంటి జొన్న, మొక్కజొన్న, సజ్జలు, పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి పెసలు, మినుములు, ఉలవలు, మనకు చిరుధాన్యాలకు సంబంధించినటువంటి రాగులు, కొర్రలు, అరికెలు, అలాగే నూనె జాతికి చెందినటువంటి నువ్వులు, ఆముదం. సో ఈ 32 రకాల విత్తనాలను కలిపి ఒకటే పొలంలో వేయడం అనేటటువంటి విధానం అనేది PMDS అనేటటువంటి విధానం కిందకి వస్తుంది. 32 రకాల మొక్కల నుండి మనకు పశువుకు కావలసినటువంటి ప్రతి పోషకము కూడా సమృద్ధిగా అందడం అనేది జరుగుతుంది. అందువల్ల మనకు పాల దిగుబడి అనేది పెరుగుతుంది. అలాగే పాలలో కూడా వెన్న శాతం పెరుగుతుంది. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం పశు విజ్ఞాన బడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.